వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జడ్చర్ల ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలని. మా ప్రాబ్లమ్స్ ఏంటిదని అంటే మాకు మెయిన్ కావాల్సింది మేనిఫెస్టోలో పెట్టిన 18,000 శాలరీ అదొకటి కావాలి. ఇంకో మా డిమాండ్ ఏంటంటే ఆ 18,000 సరిపోదు కాబట్టి 26,000 మేము వేతనం అనుకున్నాము. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం కూడా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఇంకో విషయం, మేము గతంలో 24 రోజులు సమ్మె చేసినాము, సమ్మె వేతనం కూడా మాకు రాలేదు. ఇంకో విషయము ఏంటిదని అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ మెయిన్గా మేము ఇప్పుడు చెప్పేది ప్రీ ప్రైమరీ స్కూలే. మా దగ్గర 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ బాలామృతం ఇస్తాము. ఇంకోటి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మేము ప్రీ స్కూల్ విద్యని ఆటపాటలతో వాళ్ళకు మొదలు పెడతాము. కాబట్టి ఇంకోటి ప్రీ ప్రైమరీ స్కూల్ని తెచ్చి మా పక్కన ఇంకో టీచర్ని ఇంకో హెల్పర్ని పక్కన పెట్టడము మాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఆ ప్రీ ప్రైమరీ టీచర్కి వేతనం అయితే ఏదైతే ఇస్తున్నారో అది మా టీచర్కే ఇవ్వాలి, మా హెల్పర్స్కే ఇవ్వాలి. ఆ ప్రీ ప్రైమరీ విద్యను మా అంగన్వాడికే అటాచ్ చేయాలని మా యొక్క డిమాండ్. గతంలో మేము చెప్పినాము, మా దగ్గర ప్రభుత్వం వచ్చి అది కాదమ్మా మీకు జరిగేది ఇది, మాకు ఇది కావాలి అని అంటే మా దాంట్లో కూడా చాలా క్వాలిఫికేషన్తో ఉన్నారు. ఒక్కొక్క టీచర్ బీఈడీలు, పీజీలు, డిగ్రీలు అన్ని పూర్తి చేసిండ్రు. పూర్తి చేసిన ప్రతి ఒక్క టీచర్కి వాళ్ళకు గ్రాడ్యుయేషన్ కానీ ఏదన్నా వాళ్ళకు ప్రమోషన్ కానీ ఇవ్వాలని మా ఆలోచన. నా పేరు వెంకటరామరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడిని, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చేస్తున్న డిమాండ్లో ప్రధానమైనది పిఎంశ్రీ, మరి అట్లాగే ప్రీ ప్రైమరీ స్కూల్స్ను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి, వాటిని స్కూల్స్కు అటాచ్ చేయవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అంగన్వాడీలకు కనీస వేతనం ఏదైతే మీరు ప్రకటించిన కనీసం మేనిఫెస్టోలో ప్రకటించిన 18,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళు సమ్మె 24 రోజుల చేసిన సమ్మె సందర్భంగా మంత్రి గారి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ఆ బకాయి 24 రోజుల సమ్మె వేతనాన్ని ఇవ్వాలని, అట్లాగే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఈరోజు పనిభారంతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడీలని పనిభారం తగ్గించాలని, వాళ్ళ ఫోన్ల స్థాయిని పెంచి అంటే 5G ఫోన్లను ఇచ్చి వాళ్ళకు మరి వాళ్ళ పని సజావుగా నడిచేటట్టు చేయాలని, అట్లాగే FRS సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్లకు పని భారాన్ని కల్పించే చర్యల్ని మేము ఖండిస్తూ ఈరోజు మంత్రి గారికి మరి ఇంటి ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా మా సమస్యల్ని సానుకూలంగా విని మేము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం, అంగన్వాడీలని మరి ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మాకు అంగన్వాడీలందరూ కూడా మరి తప్పకుండా మా డిమాండ్లు నెరవేరుతాయనే ఆశతో ఈరోజు మేము ఉంటా ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.